స్వతంత్ర భారతంలో భాషాపరంగా రాష్ట్రాల విభజన సాధించడానికి బలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన ఈ మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుందాం. 1901 మార్చి 16 నెల్లూరు జిల్లాలో జన్మించారు. బాల్యం నుంచే దేశభక్తి భావన కలిగి మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో ప్రభావితుడయ్యారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. దేశం స్వాతంత్రం పొందిన తర్వాత తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిరంతరం కృషి చేశారు. మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15, 1952న ప్రాణాలు అర్పించారు. ఆయన త్యాగంతో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆయన త్యాగం లేకపోతే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ త్వరగా జరిగేది కాదేమో. ఈయన ప్రాణత్యాగం భారత రాజకీయ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడిన ధీరుడు. అలాంటి మహనీయుడిని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత. పొట్టి శ్రీరాములు గారి బలిదానం వల్ల మనం ఈ రోజు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నాము. ఆయన ఆశయాలను కాపాడుకోవాలి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి.